వెల్కమ్ బ్యాక్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోల్చితే ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. మెడిసిన్స్ సాయంతో క్రిటికల్ కేర్లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు. నిన్నటితో పోల్చితే బీపీ లెవెల్స్ నార్మల్కి చేరుకుంటున్నాయి. లంగ్స్ లో నీరు తొలగిస్తున్నారు వైద్యులు. మెడిసిన్స్ కు తమ్మినేని స్పందిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ఇవాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ప్రస్తుతం కృత్రిమ శ్వాసను వెంటిలేటర్ సాయంతో అందిస్తున్నారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడిప్పుడే రక్తపోటు మెరుగుపడుతుందని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు తమ్మినేని వీరభద్రం. ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గతంలో తమ్మినేని వీరభద్రంకు ఏఐజీ ఆసుపత్రిలోనే గుండెకు సంబంధించిన సమస్యతో స్టెంట్స్ వేశారు. గత సెప్టెంబర్లో మరోసారి గుండెకు సంబంధించిన సమస్య రావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడారు. తమ్మినేని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మరోపక్క తమ్మినేని వీరభద్రం అనారోగ్యం కారణంగా సిపిఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇవాళ రేపు హైదరాబాద్ లో జరగాల్సి ఉన్న సిపిఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తూ ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తమ్మినేనికి ఏఐజీలో చికిత్స చేస్తుండడం వల్ల ప్లీనరీ సమావేశాలు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమ్మినేని వీరభద్రం హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారని చెప్పేసి అప్డేట్స్ అందుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏఐజీ హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంత బీపీ లెవెల్స్ కూడా నార్మల్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రి నుంచి ఆయన లంగ్స్ లో పేరుకుపోయిన నీటిని కూడా దశల వారీగా తొలగించే ప్రయత్నం అయితే ఇటు ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందం చేస్తుంది. ఆ మల్టిపుల్ ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ తో గడిచిన కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఖమ్మం నుంచి ఆయన అత్యవసరంగా వెంటిలేషన్ సహాయంతో ఏఐజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే 12 గంటలుగా అత్యవసర విభాగం ఐసీయూలో కృత్రిమ శ్వాస అందిస్తూ కూడా ఆయనకి చికిత్స అందిస్తున్నట్టుగా మనకైతే సమాచారం. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నిన్నటితో పోల్చుకుంటే ప్రస్తుతానికి అయితే ఆయన మెడికల్గా స్టేబిలిటీగా ఉన్నారు. ఆయన వైద్యులు అందించే మెడిసిన్స్ కూడా ఆయన రియాక్ట్ అవుతున్నారు, స్పందిస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత మరొకసారి తమ్మినేని వీరభద్రం సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొంత నిన్న ఆయన ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా పరిస్థితి విషమంగా ఉందని అటు వైద్యులు చెప్పారు. కానీ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా కొంత స్టెబిలిటీగా ఉన్నారు, శ్వాస కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి మరొక 4 గంటల పాటు ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత మరొక వార్డుకి షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు కూడా ఆయన్ని చూసేందుకు వస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా వచ్చారు. ప్రస్తుతానికైతే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా మాట్లాడి చేస్తున్నారు. ఇక ఈ రోజు రేపు కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీకి సంబంధించిన ప్లీనరీ సమావేశాలు కొనసాగాల్సి ఉంటుంది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేరడంతో 2 రోజులు జరగాల్సిన ప్లీనరీ కూడా ప్రస్తుతానికైతే వాయిదా వేశారు. ఇక ఎవరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన కొంత మెడిసిన్స్ కి వైద్యానికి సహకరిస్తున్నారు. కాబట్టి పార్టీ సేవలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ ఆ సిపిఎం పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత కూడా మరొకసారి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యానికి సంబంధించి కూడా తాజా హెల్త్ బులెటిన్ ను ఏఐజీ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అరుణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.